సరే మరి జగన్ మారుస్తున్నాడు. మరి చంద్రబాబు మారిస్తే గెలుస్తాడా? మార్చకపోయినా గెలుస్తాడా సీట్లు? వీళ్ళందరినీ పిండేసి ఫిల్టర్ చేసేసి పండించేసిన మైండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొంతమంది కొత్తలకు ఇస్తాడని నేను ఒక ఆశాభావంలో ఉన్నాను. కొన్నిసార్లు పాతలే కరెక్ట్. ఎందుకంటే ఇది ఆయన ఎన్టీఆర్ అభిమానులు ఐఎస్ ముద్ర వాళ్ళు ఉన్నారు కదా, అలా గమ్ముకుని ఏదన్నా జరిగితే అది ఏమన్నా ఎఫెక్ట్ అయిద్దాము. ఏది ఏమైనా ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు స్థాపించాడు కాబట్టి ఈ తడవ గెలిచిద్ది. ఎన్ని సీట్లు నేను లెక్కేసి చెప్తానికి నేనేమన్నా ఆయన ఎవరో అలాగే లగడపాటి రాజగోపాలన్ కాదు, మళ్ళీ కోర్టుకి వెళ్ళలేను. ఆయన ఒకసారి కొవ్వూరు జడ్జి లాయర్ గారు కేసేసాడు ఆయన మీద, ఏదో వాడిపోద్ది గెలిచిద్దని చెప్పి 2 మైనస్లు మాట్లాడితే మళ్ళీ ఆ కోర్టుల చుట్టూ వాళ్ళు తిరిగారు, పెద్దవాళ్ళు వాళ్ళు సమర్థించుకున్నారు. నాకు అంత టాలెంట్ లేదు, జాతకాలు చూసే గారడీ లేదు, వాకుచర్య ఉంది, నా మైండ్లో ఉన్నది కరెక్ట్గానే చెప్పడం నాకు తెలుసు, నేను చెప్పేదంతా నిజమే. మరి రాష్ట్రం 13 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ పెద్దలకి మహానుభావులు చెప్పేది ఏంటంటే, మేలుకోండి, జాగ్రత్త పడండి, చంద్రబాబు మీద బూతులు, ఎన్టీఆర్ మీద బూతులు, ఫ్యామిలీ విషయాలు తగ్గించండి. పేరన్నాని తగ్గించాడు, ఇప్పుడు ఇంతకుముందు మా అన్నయ్య బామ్మరిది అన్నానే ఆ మహానుభావుడు కూడా తగ్గించాడు. ఆయన కూడా ఇటు వాడిపోతాడు, ఈ కొడాలి నాని ఇటు వాడిపోతాడు, అది వాళ్ళకి తెలుసు. ఇంకోటి చెప్పనా, పూర్వకాలం నేను చిన్నోడండి, మా పెద్దమ్మ కొడుకు పెద్ద ఆయన పోతన రావంజీలు గారు కోడూరులో కబడ్డీకి వస్తున్నాడని తెలిస్తే ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి కదా, కబడ్డీ అన్నాక 2 పార్టీలు ఉంటాయి, సర్దుకునేవాళ్ళు అంట కొంతమంది ఇక పారిపోతుంది కానీ ఆడికి వాడిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో 3 ఎకరాలు కొనే కప్పులు ఇచ్చారు మా అన్నయ్యకి అప్పుట్టు. మరి మా పెద్దమ్మకి పొలం ఉంది, మాకు ఇచ్చింది, అది వేరే విషయం. పోతన కృష్ణమూర్తి గారు పెద్ద అబ్బాయి, ఆ కామ్రేడ్ కోట సుబ్బారావు గారు అండ్ సూర్యనారాయణ గారు చెడుగుడు మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు పిల్లనిచ్చారు మా పెద్దదిన్ని ఈనాడు చూసి. అట్లాగే మనిషి మెచ్చుకుంటే ఇష్టపడితే ఓటేస్తారు కానీ నువ్వు అమరావతిలో అవి ఏంటి పైన ఎగిరే ఏంటండి కెమెరాలు అవి పెట్టి ఆడవాళ్ళని అల్లరి చేసి నీ మర్చిపోతారయ్యా. నేను రాత్రి ఒక ఆవిడ ఈటీవీలో మాట్లాడుతుంది, మా ఆవిడ మాట్లాడుతుంటే మేము ఎడుతున్నాం. ఆడ కూతురు దొడ్డ స్నానం చేస్తే నీ డ్రోన్ కెమెరా ఎందుకో, నీకు 29,500 ఎకరాలు ఇచ్చినందుకా బాబు చెప్పు. నువ్వు అమరావతిని బాగు చేయలేదు కదా, మళ్ళీ చంద్రబాబు వస్తే బాగు చేస్తాడు కదా. ప్రజావేదిక డబ్బు ఎవరిది, నువ్వెందుకు పడగొట్టిచ్చా? మళ్ళీ ఆ డబ్బు ఎవరి మీద పడుద్ది? ప్రజల మీద పడదా? మరి కూలీనాలి సన్నకారు రైతులంతా నీ ఎకరం 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు? అట్లాగే ఈ చిరాకులన్నీ ఎందుకు అనుకున్నాడు? మీరు చెప్పిన నా ఎమ్మెల్యే గారు ఆ ఏరియా అనుకుంటా, అంతే కదండి, ఆ ఏరియా కదా. అందుకే ఎందుకులే నా మంగళగిరి నా నిజవర్గం ఏరియా రైతులు నన్ను బూతులు తిట్టుకుంటున్నారు అనుకున్నాడు. నమస్కారం పెట్టేశాడు, మహానుభావుడు దండం పెట్టా. లేదు దాంట్లో ఉన్న దండం పెడతాం. ఇప్పుడు అట్టాగే పేరు నాని ఉన్నాడు, అయిపోయింది. ఇంకా తూర్పులో ఉన్నారు 2-3, వాళ్ళ సీన్లు కూడా వచ్చేస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. నాకు కాదండి, నీ బోటి వాళ్ళకి మేము దాంట్లోకి వెళ్తామని చిన్న సైకిల్ చేస్తున్నారు. మా గంటా శ్రీనివాస్ ఎవరు ఆల్రెడీ ఓటం లేదు అక్కడ. ఆయన ఫ్యామిలీ కూడా ఒక రకంగా చూసుకుంటే ఆవిడ కూడా చౌదరి గారు, వాళ్ళ బామ్మరి పేరు కూడా శ్రీనివాసరావు. మేము భోజనానికి వెళ్ళాం, బత్తిన రాము, మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన గమ్ముకునే మాకు బుజ్జాళ్ళు అంటే నేను ఎవరినట్ట కులాలు ఎత్తను కదండి, నాకు ఇష్టమే కమ్మరు అంటే అన్న. కాదు ఆయన భార్య కమ్మరు బుజ్జి, ఆయన బామ్మరి దీనే నన్ను. ఎందుకు వస్తాయి అది అడగండి చెబుతా. ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఏంటి ఆయన చెప్పేది? ఒక సామెత చెప్పనా, నా చిన్నప్పుడు మా ఊర్లో బండపంతులు గారు తోడపాసం పెట్టి పాఠం చెప్పాడు. ఆయనకు ఆనందం అది. ఆయన బాదర్ల పేరు మర్చిపోయా, మా ఊరే కొత్తపాలమే. ఆయన తోడపాసం పెట్టేవాడు. సారీ, బండపంతులు గారు. ఇసుకను పిండితే తైలం వచ్చింది, ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి వచ్చింది. మూర్ఖుని మాస్తం ఎవరి తరం కాదు ఇసుపదాభరామని. అట్లాగే నాలాంటి మూర్ఖుని ఎవరు మారుస్తారు బాబు? అది ఆయన వింటున్నాడేమో, రేపు వింటాడేమో. పెట్టండి, ఎవరైనా నిలితే తొడపాసం పెట్టే పెద్దలు ఆయనకి లేరనుకుంటా. ఎవరున్నారు మరి, వాళ్ళకి చెప్పాలి మనం. ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తొడపాసం పెడతాడా? పెట్టడుగా. ఆయన పెట్టేవాడు ఉన్నాడు, మా మేనమామ కొడుకు గుడివాక శివరామకృష్ణ అని. రోజు అక్కడికి వస్తాడు. ఈడ మొండోడు, ఏదైనా తేడా వచ్చిందంటే మొత్తం అందరం బూతులు తిట్టి వెళ్తాడు ఆఫీసులోంచి. కాకపోతే ఆడికి ఒప్పిస్తా, ఆడి కేసుల్లో రాజశేఖర రెడ్డి గారు ఏదో హెల్ప్ చేశాడనో ఏమో, మరి అంత లోతు మనకొద్దు. ఆడికి ఆ అభిమానం, లేకపోతే ఆడు ఫస్ట్ తెలుగుదేశమే. అక్కడ మండల బుద్ధప్రసాద్ అనేవాడు ఆడికి యాంటీ అయ్యాడు. ఆడొచ్చి ఈడి మీద దెబ్బతీలతో మా ఆవునిగట్లు ఇటు వస్తున్నాడు. ఆడు ఉదాహరణ చెబుతున్నానండి. మరి మీరు అంతా కవర్ చేస్తారని, మీరు చెప్పేది కరెక్ట్ అని నన్ను అనుకుంటున్నారని నేను చెబుతున్నా. తప్పులుంటే క్షమించండి. కాదా? కరెక్టేగా సార్. మరి ఆ రకంగా ఉమా వెళ్ళాడు. ఆ కోడూరులో తెలుగుదేశం ఎంపీటీసీ బండే సీనిగాడని దగ్గరోడే కోట సూర్యనారాయణ గారు చుట్టమే సుబ్బారావు గారికి.
ఆడు మా అన్నయ్య కొడుకుని వేసుకుని రెండో అన్నయ్య కొడుకుని తిరిగి పైకి వచ్చాడు. మేము లేకపోతే అక్కడ ఆడికి సీన్ లేదు. ఆడు నువ్వు నోరు జారితే మా అన్నయ్య కొడుకు ఏంటంటే చచ్చిపోయాడు. ఈడేళ్ళు ఆడిని పలకరిస్తాంటి టైమ్ హాస్పిటల్లో, మన మమ్మల్ని పలకరే లేదా మా అన్నయ్య కొడుకు చచ్చిపోతే. ఇవన్నీ మాకు అక్కడ భేదాలు వచ్చేసినాయి. విషయాలు చెబుతున్నా, ఇవన్నీ కవర్ చేయాలంటే పెద్దోళ్ళు చంద్రబాబు గారు, తెలుగుదేశంలో ఉన్న ఇంకా నాయకులు, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుని మాట్లాడుకోవాలి. మీలాంటి వాళ్ళు ఏం టీవీ మొహంగా కవర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. నాదెండ్ల మనోహర్ గారికి బత్తినరామ మీద ఉంది ఇప్పుడు ప్రేమ. ఎందుకంటే ఏ సిగరెట్ బోరెట్ ఏ బ్యాడ్ అలవాట్లు లేవు కాబట్టి టికెట్ ఇస్తారేమో అని అనుకుంటా. మరి ఎక్కడ ఇస్తారో సత్యమల్లి కూడా ముందు సిగరెట్ అలవాటు లేవు, అవి కూడా చూస్తారు టికెట్ ఇవ్వడానికి. ధర్మం అండి. అసలు మన భారత రాజ్యాంగం ఏం రాసుకుందండి? పాటలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పాటలు. సుందరయ్య గారు తెలుసా మీకు? ఇది పవిత్రమైన దేవాలయం రా అసెంబ్లీ అంటే. అదవలని రాని మాకండ్రా వాళ్ళ పాదధూళితో సుందరయ్య, నాగిరెడ్డి, గౌతు లచ్చన్న గౌడు, ఇంకా మేధావులు ఎవరో పేర్లు పాట పాడారండి పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు మీద. అట్లాంటి మహానుభావులు కాళ్ళు పెట్టిన పవిత్ర దేవాలయంరా. మీరు తాగుమోతులు, రౌడీలు, ఆడపిల్లల గొడవలు ఉన్నోళ్ళు దీంట్లోకి రావద్దురు అని ఒక పాట ఉందండి. నేను ఎప్పుడు వింటాను. క్యాసెట్ తేలా తెస్తే మీకు పెన్ డ్రైవ్ పెట్టి వినిపించేవాడిని. అలాంటి మహానుభావులు మరి ఇలాంటి రౌడీలకి, ఇట్లా ఆడపిల్లలు అల్లరి చేసే వాళ్ళకి, ఇలా సెకండ్ ఫ్యామిలీలకి మరి టికెట్లు ఇవ్వచ్చో ఇవ్వకూడదో నేను చెప్పలేను. అంతనా? ఓకే సార్.